అరే రమణ, ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే ఏమైందిరా రమణ, ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా అలా అదోలా ఉన్నావు ఒకటే తీరు? 2 days ఆయా కనబడతలేవు. అన్నాడు ఫోటోషూట్ నాడు కనబడ్డం అయితే ఆనాడే అక్కడి నుంచి చూసారా నేను. అయితే నువ్వు ఇక్కడనే కూర్చొని ఉన్నావేంద్రా ఒకటే తీరు? ఏమైంది నీకు? ఏమోరా, మొన్నటి నుంచి నాకు ఏదో అదోలా ఉందిరా. ఎందుకు అలా అవుతున్నావు నువ్వు? ఎందుకు అలా పిచ్చర్ లెక్క బిహేవ్ ఎందుకు చేస్తున్నావు? మన ఫోటోషూట్ కన్నా అయితే మంచిగానే ఉంటావు కదా. ఏమోరా, ఫోటోషూట్కి పోయిన నుంచి నాకు మంచిగా అనిపించదు. అంటే ఏమో కళలు వస్తున్నాయి, భయంకరమైన కళలు వస్తున్నాయి నాకు. అవునా? నువ్వు మొన్న మనం ఫోటోషూట్కి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు ఒకటే తీరు పైకి ఎందుకు చూసావురా? ఏమన్నా కనిపించిందా నీకు? రియల్ చెప్పురా, నా దగ్గర దాచకు. అబ్బా, వీడికి తెలిసినట్టున్నది. చెప్పన్నా వద్దా? చెప్దా. అరే ఏమైంది చెప్పురా. అప్పుడు ఏదో మీదికెళ్ళి బాల్ పడ్డదిరా. ఏ బాల్ రా అది? ఎక్కడ ఉంటుంది? చూపెట్టి నాకు ఒకసారి ఆ బాల్. ఆ బాలు ఇంటికాడున్నదిరా. అరే నువ్వు బాల్ సంగతి తీర్చబెట్టరా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అరే ఏమోరా, నేను అంటే కన్ను మూసే తెరిచేటోళ్ళకే నాకు అంటే ఈయనే ఉన్నా నేను డైరెక్ట్. నాకే అర్థం కాదు నేను ఏం చేస్తున్నాను. అయితే ఆ బాల్ వల్లనే అవుతుందా దేని వల్ల అవుతుందా నాకు కూడా అర్థం కాకుండా, కానీ అది ఎట్లా చేసుడు నువ్వు చెప్పవురా, నాకు అర్థమే పట్టలేదు. అరే నువ్వు చెప్పింది నీకన్నా అర్థం అవుతుందా రా? అంత పిచ్చి పిచ్చిగా దొరుకుతావేంద్రా? అరే నిజం రా, మొన్నటి నుంచి నాకు అదోలా ఉంది. ఫోటోషూట్ పోయినప్పటి నుంచి నాకు ఏం అర్థం, నేను ఏం చేస్తున్నా నాకు కూడా అర్థం కాదు. ఎందుకు అలా అవుతున్నావురా మరి? అన్నాడు పైకి ఎందుకు చూసావురా నువ్వు ఫోటోషూట్? రా బాల్ అంతా విచిత్రంగా ఉందా? అవునరా, అంటే ఆ బాల్ చూసా అంటే ఏదో మాయలా వెళ్ళిపోతామని అట్లా ఉన్నది. అవునా? ఆ బాల్ ఇంటికి వెళ్ళి అంటే చూపిస్తావా నాకు? చూపిస్తా, రేపు చూపిస్తాను. అరే నేను ఇలా మా అన్నయ్యతో నేను సినిమాకి వెళ్తున్నా, నువ్వు చూపెడతా అన్నావు కదా, అప్పుడు చూపెట్టి నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళి చెప్తాను. నాకు నైట్ అయితే నేను ఇంటికి రాలి. సరే మరి వెళ్ళు. ఓకేనా? ఇంటికి రాడా మరి? వెళ్ళు మరి. రైట్ రా. అరే నేనున్నానే, ఎరకు నేనున్నా, ఎరకు. నేను వస్తున్నా, ఆగు అన్నయ్య, నేను వస్తున్నా, ఆగు. బైక్ కూడా చాలా అవ్వట్లేదు. అమ్మో ఎట్లనో ఇప్పుడు. ఆగన్నయ్య. అన్ననైతే పోయిండు. అమ్మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయింది, నా పరిస్థితి వదిలేసి వెళ్ళిపోయిండు. అమ్మా అన్ననైతే వెళ్ళిపోయిండు వదిలేసి. నేనైతే బైక్ అయితే చాలా చేసి చూస్తాను సార్. అమ్మో బైక్ అయితే చాలా అయిపోయింది.
అమ్మా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతాడని. రేపు వెళ్ళి కలుస్తా బాబాని.